సార్ లోకల్ బాయ్ నాని ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా అందరిలో ఒక భయం స్టార్ట్ అయింది. అయ్యో నేను గతంలో తెలియకుండా చేసేసానే, ఇప్పుడు ఎలా అని చెప్పి వచ్చి సారీ అంటున్నారు, ఎక్స్ట్రీమ్లీ అపాలజీస్ అంటున్నారు. అంతటితో పోతుందా? అది పక్కన పెడితే ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసిన తర్వాత పుట్టగొడుగుల్లాగా కొన్ని వేల యాప్స్ ఎలా అందుబాటులోకి వచ్చాయి? ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ప్రాసెస్లో మీరు తెలుసుకుంది ఏంటి? సోషల్ మీడియా యుగము, టెక్నాలజీ యుగము. మీరు చూసుంటారు ఇంత పెద్ద చైన్ మార్కెట్లోకి ఎలా విస్తరించింది సార్? అంటే వస్తుంది ఇప్పుడు టెక్నాలజీ కాదా. ఇప్పుడు మీరు చూసుంటే లోన్ యాప్స్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంతమంది కూడా చాలా మందికి తెలియదు. మనం ఒకసారి బర్స్ట్ చేసిన తర్వాత ఇన్ని లోన్ యాప్స్ ఉన్నావా, ఇంతమంది ఒక కాల్ సెంటర్ పెట్టుకుని ఆపరేట్ చేస్తున్నారా, ఇంతమంది ఏజెంట్స్ రికవర్ ఏజెంట్స్ ఉన్నారా అనేది బయటపడింది. అంతమంది కూడా మైక్రో ఫైనాన్స్ కూడా అట్లానే అయింది, చైన్ మార్కెటింగ్ కూడా అట్లానే, ఎన్ని కంపెనీస్ ఉన్నావా అని చెప్పి. సో అట్లానే ఏదో ఒక స్టార్ట్ అయితే అది ఇమీడియట్లీ స్ప్రెడ్ అయిపోతుంది. అమ్మో ఇక్కడ నుంచి లాభం చేస్తుంది. ఇప్పుడు అంత టెక్నికల్ బ్రెయిన్స్ కదా మనకి ఏముంది. ప్లస్ ఎక్కడి నుంచే పోస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే ఇక్కడ అప్లోడ్ చేయాలనేది ఏమి ఉండదు కదా. మీరు డెఫినెట్లీ మీకు ఏమవుతుందంటే వేరే దగ్గర నుంచి కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు, వేరే దగ్గర నుంచి కూడా మీరు ఆపరేట్ చేయవచ్చు. సో ఇట్లా ఈ టెక్నాలజీ యూస్ చేసుకుని మీరు అన్నట్లు కరెక్ట్ థౌజండ్స్ ఆఫ్ యాప్స్ హావ్ బీన్ దేర్ ఇన్ ది మార్కెట్. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వందల మంది, వేల మంది కొన్ని దీన్ని ప్రమోట్ చేస్తూ దాని ద్వారా ఆదాయం సమకూర్చుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు చాలా లావిష్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం దాన్ని లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. బట్ సజ్జనార్ గారు వచ్చి ట్వీట్ చేసిన అంతవరకు కూడా మీకంటే ముందున్న వాళ్ళు కావచ్చు, మీతో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, చర్యలు తీసుకొని ఉంటే, సీరియస్గా రియాక్ట్ అయి ఉంటే ఈ స్థాయిలో విస్తరించేదా? అంటే మీరు అర్థం చేసుకోవాలంటే చాలా పోలీస్ కూడా డిఫరెంట్ వర్క్స్ ఉంటావు, మనకు కూడా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటావు. సో ఎప్పుడైనా మనకు దృష్టికి వస్తే మనము ఎవరు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఆగరు. ఎందుకంటే ఇట్స్ సొసైటల్ మెనెస్. సో డెఫినెట్లీ మనకు వీళ్ళు చేసి ఉంటారంటే డెఫినెట్లీ ఇది ఎంతవరకు వెళ్ళింది అది తెలియదు. సో డెఫినెట్లీ మనం బికాజ్ నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేశానని చెప్పి అదే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ వుడ్ హ్యావ్ గాట్ ఇట్, ఇది ఇట్లా ఉంది ఇట్లా అని చెప్పి. నేను బికాజ్ ఈ కొంచెం కదిలింది ఏమంటే అవుతున్నాం, అక్కడ ముగ్గురు చనిపోయినారు, ఇక్కడ ఒకరు చనిపోయినారు, ఇక్కడ ఇబ్బంది అయినారు, పారిపోయినారు, ఇవి అన్ని స్టోరీస్ చాలా మంది నాకు వాట్సాప్ లో కూడా కనెక్ట్ అయినారు. కొంచెం చిన్న వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయినారు, ఇట్లా అవుతుంది సార్ అని చెప్తే దెన్ టేకప్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఇప్పుడు పోలీస్ దృష్టికి వెళ్ళింది, ఇప్పుడు కేసెస్ కట్టడం జరిగింది. అది కొంచెం మీరు అన్నట్లు ఇప్పుడు సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు బయటపడుతుంది. మీరు అన్నట్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వచ్చింది, యాప్ ఎవరు అప్లోడ్ చేశారు అనేది తెలుస్తుంది. ఓకే సార్, ఈ గేమింగ్ యాక్ట్ కి సంబంధించి అసలు ఏం చెప్తోంది యాక్ట్? ఈ దీంట్లో ఉన్న ఎంటైర్ సెక్షన్స్ ఒకసారి మీ మాటల్లో. అంటే గేమింగ్ యాక్ట్ ఇది బ్యాన్ యాక్టివిటీ. ఇదంతా ఎవరైనా ఇలాంటి గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే బ్యాన్. దాంతో స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయి. దానికి అది యాక్ట్ అయినా మనకు దాని తోడుగా మళ్ళీ మీకు వేరే బిఎన్ఎస్ మీరు, ఎందుకంటే ఇదంతా టెక్నాలజీ ఉంటుంది, ఐటీ యాక్ట్ ఉంటుంది, మీరు అప్లోడ్ చేసేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు, ఈ ఒక్కటికే ఆగేది కాదు ఇది. సో డెఫినెట్లీ ఇట్ విల్ గో అ లాంగ్ వే. మీరు ఏదో ఒక చిన్న కేసు ఉంది, గేమింగ్ యాక్టే కాదా మనకి ఏముంటుంది, మనం ఒక పెనల్టీ కడితే అనేది కాదు, మీకు చాలా లాగుతుంది. ఎందుకు టెక్నాలజీ ఇన్వాల్వ్ ఉంది, చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు. మళ్ళీ ఇంకా మీరు మీ యాప్ వాడి ఎవరు చచ్చిపోయినారా లేదా ఏమైందంటే ఆ కేసు కూడా మళ్ళీ మీకు తగులుతుంది. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ విల్ బి దేర్. సో దీన్ని సీరియస్గానే తీసుకోవాల్సింది. మీరు ఎవరు చాలా మంది ఏదో అనుకుంటారు, ఏదో మనము అయిపోయింది తప్పు అయిపోయింది అని చెప్పి తప్పు అయిపోయింది అనడానికి లేదు. డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది, చట్టం తన పని చేయాల్సి వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇస్తే మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్, బెట్టింగ్ యాప్ కి సంబంధించి ఆడిన వాళ్ళు శిక్షలు, లేదంటే వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్షలు ఉన్నాయి, పడుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. బట్ ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడిన వాళ్ళకి శిక్షలు ఉంటాయా? వాళ్ళు నష్టపోయి ఉంటారు, ఆల్మోస్ట్ కోల్పోయి ఉంటారు, వాళ్ళ సర్వం కోల్పోయి ఉంటారు, వాళ్ళకి ఇంకేం ఉండదు, దిక్కు ఆధారం ఫైనాన్షియల్గా పూర్తిగా జీరో అయిపోతారు. వాళ్ళని నిందితులు అందామా, బాధితులు అందామా, ఏమనాలి సార్ వాళ్ళని ఈ పరిస్థితిలో చూస్తే? ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా దీనికి. డెఫినెట్లీ దే విల్ బి విక్టిమ్స్ ఓన్లీ బికాజ్ వాళ్ళకు ఏదో వీళ్ళు ప్రమోట్ చేసే డబ్బులు. మీరు అంతకుముందు ఏమైంది, అక్కడ డబ్బులు కనిపించేది, ఏదో ఉండేది, ఆడేది. ఇప్పుడు మీరు ఊర్లో పల్లెటూరులో గుట్టలు ఆడేవాళ్ళు, లేదా జాతర వస్తే జాతరలు ఆడేవాళ్ళు, పండుగ వస్తే పండుగలు ఆడేవాళ్ళు. అక్కడ ఏదో ఇక్కడ డబ్బులు ఇక్కడ అంతా వర్చువల్ డబ్బులు కాదు, అది నిజం ఉందా తెలియదు మనకు. వాళ్ళు ఇప్పుడు విసిరేస్తున్నారు అనుకోండి, వెదర్ దే ఆర్ ఒరిజినల్ మనీ ఆర్ నాట్ వీ డోంట్ నో. సో అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు బాధితులు అయిపోతారు. అప్పుడు ఈయన ఏమాత్రం ప్రమోట్ చేసి ఈయన వేరే వాళ్ళు కూడా దింపారంటే దెన్ హి విల్ ఆల్సో బికమ్ అన్ అక్యూజ్డ్. ఓకే సార్, మోర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఎప్పుడు మీలో కనిపిస్తూ ఉంటుంది. మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక నిరంతర
ఆలోచన మీలో ఉంటూ ఉంటుంది. సైబరాబాద్ సిపిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇలాంటి బాధితులకు మీరు నష్టపరిహారం చేశారు అనేది నాకు తెలుసు సార్. కెన్ యూ జస్ట్ షేర్ మీ అబౌట్ దట్ ఇన్సిడెంట్? గతంలో ఒక్కసారి మీరు బాధితులు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా లేదు, అప్పుడు ఏమైందంటే అది ఒక స్కీమ్లో నష్టపోయినారు. అది ఏదో ఒక సంగారెడ్డి మేదక్ సైడ్ జరిగిన ఒక రైతులను మోసం చేసిన స్కీమ్లో మనం వాళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేశాను. ఒక ప్రాపర్టీ చట్టబద్ధంగా చేశాను. వాళ్ళకు సీజ్ చేశాను. ఆ ప్రాపర్టీ ఆక్షన్ చేసి ఆ వచ్చే డబ్బులతోని ఇవ్వాలనుకున్నాను, బట్ అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయింది. సో ఆల్రెడీ ఒక డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జిని కూడా నియమించింది. సో దాని ప్రకారం కావాల్సింది, బట్ ఐ థింక్ ఇట్ కుడ్ నాట్ హ్యాపన్. ఓకే ఓకే సార్, ఇక్కడ మనకి కనిపిస్తున్న టాప్ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ అనగానే ముందు వస్తూ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు వేరు, ఇన్ఫ్లుయెన్సర్లు వేరు. యూట్యూబర్ల స్థాయి మాది కాదు అని చెప్పుకునే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఇక్కడ డిజిటల్ సోషల్ మీడియాలో. సో మీ టార్గెట్ ప్రస్తుతం కనిపిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లే. ఎందుకు అనంటే కొన్ని కోట్ల మంది వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళ సబ్స్క్రిప్షన్ బేస్ కూడా అలానే ఉంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అన్వేష్ని మీరు మొన్న ఇంటర్వ్యూ చేశారు, బన్నీ సన్నీ యాదవ్, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అన్వేష్ లాంటి రూట్లో వెళ్ళకపోవటం వల్ల, ఇంకొక రూట్ వీళ్ళు చూస్ చేసుకోవటం వల్ల ఇప్పుడు వీళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది కదా. సో వీళ్ళంతా కలిసి అన్వేష్ పైన ఒక దాడి స్టార్ట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాళ్ళంతా కలిసి అన్వేష్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ క్రియేట్ అవబోతోంది అని ఒక వార్త వస్తుంది సార్. అతని పైన దీనికి ఏం లింక్ లేదు. ఆనే బికాజ్ ఈజ్ ఆల్సో బాధితులు. ఎందుకంటే ఆనే కూడా తెలుసు, ఆనే ఆల్మోస్ట్ 3-4 years నుంచి బికాజ్ ఈజ్ ఇన్ దట్ సర్కిల్ కదా అని తెలుసుంటుంది. ఆయన కూడా చాలా మందికి చెప్పారంట చేయవద్దయ్యా ఇది ఇల్లీగల్ అని చెప్పి. ఎలా కనెక్ట్ అయ్యారు సార్ అన్వేష్ మీకు? అంటే ఇట్లా మనం రెగ్యులర్ ట్వీట్స్ మీరు అప్రోచ్ అయ్యారా? ఆయన అప్రోచ్ అయ్యారు. మనకు లీగల్ మనము రెగ్యులర్ ట్వీట్స్ చేయడంతో ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఓ సారు టేకప్ చేశారు ఇష్యూ అని చెప్పి అట్లా మనం కనెక్ట్ కావడం జరిగింది. సో అయినప్పుడు ఆయన కూడా చెప్పారంట, ఆయనతో నా మాటలను చెప్పారు. ఆయన కూడా బికాజ్ హిస్ ఫాదర్ ఆల్సో వాజ్ ఎ విక్టిమ్, సో యూ నో వాట్ ఈస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ బెట్టింగ్. సో దానివల్ల ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన పైన కూడా దాడి చేయడానికి ఆయనేమో అంతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. వీళ్ళు కవరప్ చేయడానికి చేస్తే అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు అంటే ఇందాకే నేను న్యూస్ చూసాను సార్, తన పైన ఏదో కేసు నమోదు చేశారని, ఒక మహిళ చేత కేసు పెట్టించా వెనకుండి వీళ్ళే నడిపిస్తున్నారు అనేది కూడా ఒక వార్త. యాక్చువల్లీ అంటే చట్టం తను పని చేస్తుంది. ఆయన ఇక్కడ లేదు కదా. ఐ థింక్ చాలా కొన్ని సంవత్సరం నుంచి ఐ థింక్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్. ఎందుకంటే ఈ రోజు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ది కూడా తను ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీలో పెట్టుకున్నారు అనమాట అన్వేష్. అది పెట్టుకున్న కొన్ని అవర్స్ లోనే తన పైన కేసెస్ నమోదయ్యాయి అనే వార్త. సో ఈ ప్రాసెస్ లో మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పైన కూడా కేసులు పెట్టడానికి వెనకాడట్లేదు. ఇక్కడ సపోర్ట్ అగేన్స్ట్ అనేది లేదు. నేను కూడా ఎవరు అగేన్స్ట్ లేదు. నాకు ఇది అనుకోకుండా బికాస్ ఐ బిన్ రీసెర్చింగ్, ఐ బిన్ నో గోయింగ్ ఇన్ డెప్త్, ఐ హావ్ కమ్ టు నో దీస్ పీపుల్ దే ఆర్ ప్రమోటింగ్ అనేది. మనకేం ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దిస్ పర్సన్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దిస్ పర్సన్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఎవరు ఈ ఒక బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు వాళ్ళపైన యాక్షన్ ఉండాలి. మనము ఇది ఇట్ హెస్ బికమ్ సొసైటల్ మెనేస్ అని చెప్పి మనము టేకప్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ట్వీట్స్ వేయటం, అవి వైరల్ అవటం, లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వటం, ఇదంతా కూడా చకచకా జరిగిపోయింది. అసలు దీంట్లో ఇంత ఇంటెన్స్ ఉందా, ఇంత డెప్త్ ఉందా, అసలు ఇది నేరము, ఇట్లా ఆడొద్దనే విషయం మాకు తెలియదు అని చాలా మంది చెప్తూ ఉన్నారు. నిజంగా అవగాహన లేక వాళ్ళ అలా ఆడేసి ఉంటారా, లేదంటే అవగాహన ఉండి కూడా ఏం చేస్తాయిలే జస్ట్ అట్లా మేనేజ్ చేయొచ్చు అని అనుకుని ఉంటారు? అంటే మీరు ఇనీషియల్ స్టేజ్ లో మీరు అన్నట్లు ఏం కాదు కాదా అని చెప్పను, బట్ యాజ్ దే గో ఇన్ డెప్త్ వాళ్ళకి అర్థమైతుంది ఇట్స్ జీరో సమ్ గేమ్. మనము ఏమంటే ఫైనాన్షియల్ టర్మ్స్ లో డబ్బులు ఎప్పుడు కూడా రాదు, ఏదో చేసినా మనం అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ శూన్యము, జీరో సమ్ గేమ్. సో ఇది కూడా ఒకటి అనేది వాళ్ళకు డెఫినెట్లీ ఏదో ఒక మధ్యలో ఆగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఫస్ట్ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో ఆయన ఏం చేస్తారు, ఫస్ట్ ఆయన జేబు నుంచి పెడతారు, తర్వాత సెకండ్ పేరెంట్స్ దగ్గర వెళ్తారు, లేదంటే ఫ్యామిలీ దగ్గర వెళ్తారు, నెక్స్ట్ బంగారము, లేదంటే ల్యాండ్, లేదంటే నెక్స్ట్ ఎవరు బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్, లోకల్ బ్యాంక్స్, తర్వాత దెన్ లోన్ యాప్స్. సో ఇట్లా ఈ విషయ సర్కిల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయన ఎక్కడో దగ్గర ఈ విషయ చక్రంలో ఇరుక్కున్నానని చెప్పి ఆయనకు అర్థమై ఉంటుంది. ఎక్కడైనా లింక్ ఉందా సార్ ఈ బెట్టింగ్ యాప్స్ కి, లోన్ యాప్స్ కి? ఉండొచ్చు. నేను ఐ థింక్ దట్ నెక్సస్ ఇప్పుడు ఉన్న కేసెస్ నుంచి బయటపడాలి. ఓకే ఓకే, బయట కేసెస్ నుంచి ఇది అంతా ఎట్లా చేశారు, ఏం చేశారు అనేది చేయాలి. ఓకే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ కాన్సెప్ట్ లో స్టార్టింగ్ నుంచి ఉండి ఎక్కువగా ప్రమోట్ చేశారు అని చెప్తూ సోషల్ మీడియాలో విమర్శ వస్తున్న వ్యక్తి హర్ష సాయి. ఎందుకు అని అంటే తను
తను ప్రతిరోజు సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ నేను ఏదో మంచి చేశాను సమాజానికి అని చెప్తూ తన వీడియోలు ఉంటాయి. అవి కోట్లలో వ్యూవర్షిప్, ఆ వ్యూవర్షిప్ని బేస్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. నేను చేసేదంతా లీగలే, ఇల్లీగల్ ఎక్కడా లేదు అని అబ్బాయి వాదిస్తూ ఉంటారు. బయటికి కూడా అదే చెప్పారు గతంలో. దీన్ని ఎలా చూడాలంటారు సార్? లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో ఉంటాయా? ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఏది ఆడొచ్చో ఆడకూడదో చూస్ చేసుకొని ఆడే బెట్టింగ్ యాప్ నేను ఆడిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఏదైనా సామాజిక బాధ్యత కాదు. మీరు ఎందుకు మీ ఉన్న మంచి పేరుని ఎందుకు మీ టీమ్ ఆఫ్ లాయర్స్ పెట్టుకొని మీరు మంచిది అది అనేది, మీరు ఎవరు కూడా ఈ బెట్టింగ్ లో ఏమైనా మళ్ళీ మనకు నష్టపోయేది కాదు అది. ప్లస్ అది కూడా మీ చేతిలో లేదు. ఎవరో యాప్ డౌన్లోడ్ చేసి ఏదో చేస్తున్నారు, మళ్ళీ అది కూడా నెక్సెస్ చూడాలి. మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కు వీళ్ళకి ఏం లింక్ ఉందనేది. సో అల్టిమేట్లీ అది అర్థం చేసుకోవాలి. పర్మిషన్ ఉన్న వాటిని ఆడిస్తున్నానని చెప్పడం ఎలా చూడాలి? పర్మిషన్ ఇక్కడ బ్యాండ్ యాక్టివిటీ కాదు. మన బోత్ స్టేట్స్ లో ఆ పర్మిషన్ అనేది ఎక్కడ ఉంది అని పర్మిషన్ అనేది లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. ఇంత సొసైటీ పైన మంచి ఇది ఉన్నవాడు ఈ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్.